హలో, నేను శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అమెరికా ప్రస్తావన తీసుకొచ్చారు. అక్కడ జరిగేటువంటి తానా, నాటా, ఆట, టాటా ఇలాంటివన్నీ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు ప్రాంతాల వారీగా, కులాల వారీగా విడిపోయి ఆడ రకరకాల ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు కేవలం తానా మాత్రం ఉండేది. ఆ తర్వాత తానా నుంచి ఆటా ఏర్పడింది. ఆటా నుంచి మళ్ళా నాట్స్ ఏర్పడింది. తానా నుంచి ఇంకొకటి నాట్స్ ఏర్పడింది. ఇవి కాకుండా మళ్ళా టాటా అనేవి ఏర్పడ్డాయి. తెలంగాణకు సంబంధించినటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకొక ఆర్గనైజేషను, మళ్ళా దాంట్లో సబ్ ఆర్గనైజేషన్స్. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకత్వంతో ఒక ఆర్గనైజేషన్ ఏర్పడితే ఆ తెలంగాణలో మళ్ళా సామాజిక వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్లో సామాజిక వర్గాల వారీగా కోస్తా, రాయలసీమ ఇట్ట రకరకాలుగా అక్కడికి వెళ్ళినటువంటి ఎన్ఆర్ఐలు విడిపోయి ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నారు. ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి తానా, ఆట, నాట, నాట్స్ ఇవి కొంచెం ఘనంగా చేస్తూ ఉంటారు అక్కడ. సరే, అక్కడ ఉండేటువంటి లోపాలు, అక్కడ ఉండేటువంటి గొడవలు, విభేదాలు రకరకాలు ఉన్నాయి. ఆల్రెడీ తానాల్లో ఫండ్స్ ఈ విధంగా మిస్యూజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఆ సభలు జరిగేటువంటి సందర్భంగా పొలిటీషియన్స్ని ఎక్కువగా ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే సినిమా వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమా సెలబ్రిటీస్, ఇదే ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. కళారంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి అంటారు. అలాగే సామాజిక అంశాలని మేము తీసుకుంటాము, ఆ సామాజిక అంశాల ద్వారా సేవ చేస్తూ ఉంటాము అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అక్కడ జరిగేది వేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అనేక సందర్భాల్లో టీవీ ఛానల్స్లో కూడా రకరకాలుగా వచ్చాయి కథనాలు. ఇప్పుడు వాటిని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, బహుశా అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు తానా, ఆట, నాట, బాట, టాటా ఇవన్నీ కుదరదు, రాజకీయాల్లోకి ఒకసారి వచ్చిన తర్వాత ప్రజాసేవకు మాత్రమే కట్టుబడి ఉండాలి, లేదంటే టాటా చెప్తాం, ఆట, తాట అని అంటే తానా, ఆట అని అంటే కనుక టాటా చెప్తాం అని చెప్పేసి క్లియర్గా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పారు. ఆ విధంగా హెచ్చరించడానికి కారణం ఏంటంటే, పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి 56 మంది గైర్హాజరయ్యారు. వాళ్ళల్లో కొంతమంది అమెరికా వెళ్ళిపోయారు. ఎందుకు? తానా సభలు జరుగుతున్నాయి జూలైలో. దానికి సంబంధించి ఇన్విటేషన్స్ అందుకొని చాలామంది అమెరికా వెళ్ళిపోయారు. రకరకాల ఆర్గనైజేషన్స్ అక్కడ ఇన్విటేషన్స్ పంపిస్తూ ఉంటాయి. ఆ ఇన్విటేషన్స్ని అందుకున్నటువంటి పొలిటీషియన్స్ అమెరికా వెళ్తున్నారు. అమెరికాలో ఇప్పుడు పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ కుటుంబీకులు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్లో మునిగి తేలాలనుకుంటున్నారా, లేదంటే ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో తానా సభల్లో, నాటా సభల్లో, ఆటా సభల్లో పాల్గొని వాళ్ళు రకరకాల స్పీచ్లు ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొన్ని అలాంటి స్టేట్మెంట్స్ వెంటాడుతూ ఉంటాయి. అమెరికా వెళ్ళిన సందర్భంగా అమెరికాలో ఆయన 2014లో అనుకుంటా ఆయన అక్కడ ఆటా సభల్లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసి నాకే ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐల తోటి కలిసి అక్కడ చాలా ఓపెన్గా ఆయన మాట్లాడారు. మేము ప్రజలను మోసం చేస్తూనే ఉంటాం, వాళ్ళు మోసపోయేంత వరకు నిజాలు చెప్తే వాళ్ళు నమ్మట్లేదు. సో రోగి ఏది కావాలనుకుంటున్నాడో అదే ముందు మేము ఇస్తాము, కాబట్టి ప్రజలు ఏం కావాలనుకుంటున్నారో అదే చెప్తాము, వాళ్ళు మోసపోయేంత వరకు మేము మోసం చేస్తామని చెప్పి నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది ఇవాళకి కూడా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే రేవంత్ రెడ్డి గారిది ఆ స్టేట్మెంట్ తీసుకొని వైరల్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా ఫ్రీ మూడ్లో ఉంటారు వీళ్ళు. ప్రైవేట్ టాక్స్ కూడా చాలా స్వేచ్ఛగా చేస్తూ ఉంటారు.
ఇక్కడ ఎవరితోటి ఏం మాట్లాడితే ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తారో అనేటువంటి ఒక ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా మాడుతుంటారు. కానీ వన్స్ అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఫ్రీ వరల్డ్ లెక్క వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతుంటారు. అవి ఒక్కోసారి వివాదాస్పదం అయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. బహుశా ఆ ఉద్దేశంతో లేదంటే పార్టీ విస్తృత స్థాయి సమావేశం కంటే తానా సభలు ముఖ్యమా అనేటువంటి ప్రశ్న కూడా వేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంటే అంతకన్నా ముఖ్యమైనటువంటి మీటింగులు కానీ అటువంటి ముఖ్యమైనటువంటి పనులు కానీ ఏమి ఉండవు రాజకీయ నాయకులకి. కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేసి చంద్రబాబు గారు పిలుపునిచ్చినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశానికి 56 మంది గైర్ హాజరయ్యారంటే 56 మంది డుమ్మా కొట్టారనంటే చంద్రబాబు గారి మీద గౌరవం లేకపోవటమా, ఆయన అంటే భయం లేకపోవటమా, లేదంటే పార్టీ విధానాలంటే చిత్తశుద్ధి లేకపోవటమా, లేదంటే ప్రజలంటే చులకన అనేటువంటి భావన కలుగుతుంది. అందుకే చంద్రబాబు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరు సమావేశాలకి తానాకి అమెరికాకి వెళ్తే వెళ్ళండి, కానీ నేనైతే టాటా చెప్తాను, పార్టీలో ఉండడానికి లేదు, పార్టీలో మిమ్మల్ని మోయడానికి సిద్ధంగా లేనని చెప్పి చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే అమెరికా గురించి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు 2024 ఎన్నికల్లో చాలా సీరియస్గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో. మిగతా వాళ్ళతో పాటు పార్టీ క్యాడర్ కానీ పార్టీ లీడర్లు కానీ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు కొంతమంది ఎన్ఆర్ఐలు తమ వల్లనే అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి, అందువల్ల తమకు ప్రాధాన్యత ఇవ్వాలి, తమకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ పోస్టులు ఇవ్వాలి, ఇలాంటి డిమాండ్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పటికే ఒకళ్ళిద్దరికి కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అందువల్లే గెలిచారు అనేది ఒక ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా కలిగిస్తుంది. కారణం ఏంటంటే స్థానికంగా ఉండేటువంటి లీడర్లకే ఎప్పుడైనా కానీ ప్రజలు ఆదరిస్తూ ఉంటారు. కానీ ఎక్కడో ఎన్ఆర్ఐలు వస్తే వాళ్ళ మాట విని ఇక్కడ ఇన్స్పైర్ అయ్యి ఓట్లేసే పరిస్థితి ఉంటుందా అనేది ఒక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. ప్రతిసారి ఇలాంటిది వస్తుంది ఎలక్షన్ ముందు. కానీ చంద్రబాబు నాయుడు గారు అందుకే బహుశా ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకే రాజకీయాలు ఉంటాయి, ప్రజాసేవ చేసేటువంటి వాళ్ళకే రాజకీయాలు చేసేటువంటి అర్హత ఉంటుంది. రాజకీయాలే ప్రజాసేవ చేయడానికి, ప్రజాసేవని మార్కెటింగ్ చేసుకోవటమో లేదంటే బిజినెస్ చేసుకోవటానికో కాదు. ప్రజాసేవకులు అనేటువంటి విషయాన్ని ప్రజాప్రతినిధులు గమనించాలి. 2029కి మళ్ళీ అధికారంలో రావాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా మైండ్ సెట్ ప్రజాసేవ దిశగానే ఉండాలి. అంతే తప్ప నాట సభలకు వెళ్ళి అక్కడ సెలవులు గప్పించుకొని అక్కడ సన్మానాలు చేయించుకుంటే ఇక్కడ ఓట్లు పడవు అనేటువంటి ఉద్దేశంతో మీరు అమెరికా వెళ్ళొద్దు, తానా సభలకు నాటా సభలకు వెళ్ళొద్దు. జూలై 2వ తారీఖు నుంచి ఏడాది పాలన సందర్భంగా తొలి అడుగు వేస్తూ ఉన్నాము. ఏడాది పాలనలో ఏం చేసామనేది ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యతను మరిచి అమెరికా వెళ్తారా మీరు అనేటువంటి సీరియస్ వ్యాఖ్యను చంద్రబాబు గారు చేశారు. నెల రోజుల పాటు ఏడాది పాలన మీద ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒక పెద్ద డ్రైవ్ లాగా చేయాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఆయన ఆలోచనకు భిన్నంగా చాలామంది అమెరికా వెళ్ళిపోయారు పొలిటీషియన్స్, సంస్థాగతంగా కీలకమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు, అలాగే చట్టసభల్లో కీలకమైనటువంటి పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళారు తానా సభలకి. చంద్రబాబు గారిని ఆహ్వానించారు, ఎలాగైనా సరే తానా సభలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు నిర్వాహకులు. కానీ చంద్రబాబు గారు తిరస్కరించారు. కారణం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి ప్రజాసేవ కోసమే ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి బాట వేశాము, సంక్షేమ పథకాలను ఇంకొక వైపు అమలు చేస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తానా ఇన్విటేషన్ తిరస్కరించారు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత ఆయనే తిరస్కరిస్తే మిగతా వాళ్ళు ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోయారు. మరి వాళ్ళని ప్రజలు ఆహ్వానిస్తారా, అంగీకరిస్తారా, లేదంటే వాళ్ళని తిరస్కరిస్తారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.